అబ్రహాము దగ్గరకు వచ్చినట్లయితే అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. 70 సంవత్సరాలు అబ్రహాముకి. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. అంటే ముసలివాడు. దేవుడు వచ్చాడు, ఇదిగో అబ్రహాము, నేను నీకు ఒక కుమారుడిని ఇస్తాను, ఆ కుమారుడి ద్వారా నీకు చాలా సంతానం ఏర్పడుతుంది అన్నాడు. అంటే వాళ్ళ భార్య నవ్వింది. ఇదేంటి, 70 సంవత్సరాలు కలిగిన నా భర్తకి నేను ముసలితనం కలిగినటువంటి నేను నా గర్భం ఉడిగిపోయింది, నాకెలా పిల్లలు పుడతారు అని నవ్వుతూ ఉంది. విశ్వాసం లేని వారు దేవుని మాటలు ఎలా ఉంటాయి? నవ్వులుగాను ఎక్కిరింతలుగానే ఉంటాయి. కానీ దేవుని మీద నమ్మకము, దేవుని మీద నిరీక్షణ కలిగినటువంటి అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఆ 70 సంవత్సరాలు అప్పుడు చెప్పాడు. 80 సంవత్సరాలు అయిపోయింది, 85 సంవత్సరాలు అయిపోయింది, అయినా పిల్లలు పుట్టలేదు. 90 సంవత్సరాలు అయిపోయింది, అయినా పిల్లలు పుట్టలేదు. 95 అయిపోయింది, అయినా పిల్లలు పుట్టలేదు. 99 అయిపోయింది. అప్పుడు వచ్చాడు దేవుడు. వచ్చి, ఇదిగో నీకు ఒక మాట చెప్పాను అబ్రహాం, గుర్తుందా? నీకు కుమారుడిని ఇస్తాను. అయితే మీదటికి నేను వచ్చేటప్పటికి 1 సంవత్సరం తర్వాత వస్తాను, అప్పుడు నీ భార్య ఒడిలో ఒక కొడుకు ఉంటాడు అని చెప్పింది. అలాగే 99 సంవత్సరాలు అయింది. 90 సంవత్సరాలు అయ్యేసరికి వాళ్ళ భార్య గర్భం ధరించింది. అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చేసరికి ఎవరు పుట్టారు? ఒక కొడుకు పుట్టాడు. దేవుని స్తోత్రం. అబ్రహాముతో దేవుడు మాట్లాడేటప్పటికి 75 సంవత్సరాలు. అంటే 100 సంవత్సరాలు అప్పుడు పుట్టాడు. అంటే ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టి ఉంటాడు? 25 సంవత్సరాలు కూడా నిరీక్షణతో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, మన ముందున్నటువంటి భక్తులు విశ్వాసమును నిరీక్షణ కనపరిచారు, వారిని పోరి మీరు నడుచుకోండి.